మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తోటపల్లి కాలువలో నీటిని విడుదల చేయాలని తెలియక అడవులను పెంచారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఖరీఫ్ సీజన్కి రైతులకు అవసరమయ్యే తోటపల్లి కాలువ నుండి సాగునీటిని విడుదల చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే తోటపల్లి కాలువలో జగన్మోహన్ రెడ్డి పెంచిన అడవులను తొలగించి రైతులకు సాగునీరు అందించడానికి 6 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే 3 కోట్లు కూడా తోటపల్లి కాలువకి కేటాయించలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీకి తోటపల్లి నుండి నీటిని విడుదల చేస్తామని ముందుగా చెప్పినట్లుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. తోటపల్లి శ్రీకాకుళం కాలువ నుంచి చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 52,000 ఎకరాలకి ఈరోజు మనం నీరు వదులుకోవటం జరిగింది. ఈ విడిచిపెట్టడం వలన కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా ఆగస్టు 10వ తేదీ వచ్చింది కాబట్టి ఉభాలు జరిగితే దాని మీద వర్షాలు వచ్చినా మనకు కొంత సౌలభ్యంగా ఉంటుంది. అందువల్ల ఈ తేదీకి విడిచిపెట్టాలని ఇంజనీర్లు నిర్ణయించారు. దానివల్ల మనం ముందు నీరు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది మనకు లెక్క పెట్టేటప్పటికే జూన్ 4వ తేదీ వచ్చింది. ప్రభుత్వం అంతా వచ్చేటప్పటికి ఇప్పటికి 40 రోజులే అయింది. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎష్యూర్డ్ వాటర్ సప్లై ఉండేటటువంటి అన్ని రిజర్వాయర్స్కి కూడా అన్ని ప్రాజెక్టులకు కూడా జంగిల్ క్లియరెన్స్ తొందరగా త్వరితగతిన చేయండి, వీలున్నంత వరకు చేసి పంటలు కాపాడటానికి నీరుని ఇమీడియట్గా సకాలంలో వదలండి అని చెప్పి ప్రభుత్వం డబ్బు కూడా ఇస్తూ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి మరి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు మరుసటి రోజే ప్రభుత్వం వచ్చిన 3వ రోజునే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందువల్ల మనకి నీరు ఈ రోజున రాగలుగుతుంది 4 సంవత్సరాల తర్వాత. దీన్ని ఇంకా మనం నెక్స్ట్ 15 ఇయర్స్కి ఏ విధంగానైనా మంచి పంటలు పండే విధంగా చేయటానికి మేము ప్రణాళిక వేసుకుంటున్నాం. ఈ ప్రణాళికలో ఇప్పుడు ఏవైతే ఈ ఎష్యూర్డ్ వాటర్ సప్లై కింద ఉండేటటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండే 52,000 ఎకరా ఉందో ఈ 52,000 ఎకరాకు కూడా ఈ పంట ఏదో ఒక విధంగా లాస్కర్లు కూడా ఇస్తాం. మరి వారబందీ పెట్టైనా పంట పండించడానికి ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఇది అయిపోగానే డిసెంబర్ ఎండ్ నుంచి కానీ జనవరిలో పంట వచ్చేస్తుంది కాబట్టి మనకి ఆ తర్వాత 52,000 ఎకరాల్లో చిన్న కాలువలు, పిల్ల కాలువలు, అదేవిధంగా ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉండేటటువంటిది కూడా రాబోయే 15 ఏళ్ళ వరకు కూడా సరిపోయినటువంటి మంచి కార్యక్రమాన్ని చేసుకుందాం. దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. ప్రణాళిక వేసి చేయిస్తాం. అలాగే మీకు కూడా మనం రైతులందరం కూడా మరి రైతు అనేవాడికి పార్టీ ఉండదు, నీటికి కూడా పార్టీ ఉండదు. నీరు వచ్చినా రైతన్నా పండించుకునే వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చిన దగ్గర నుంచి ఈ పిల్ల కాలువలు తవ్వుకోవడానికి ఏ ఊర్లో ఉండే లేబరో ఆ ఊర్లో ఈ NREGS కింద కూడా తవ్వుకోవటానికి అవకాశం ఇచ్చారు. అందువల్ల మనం పంట అయిపోగానే నెక్స్ట్ పంటకి మరి వచ్చే ముందు ముందే మనకు ఆ పిల్ల కాలువలు మన ఊర్లో ఉండేటటువంటి లేబర్ NREGS ఏదైతే ఉన్నారో వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పిల్ల కాలువలు ఏ గ్రామంలో ఆ గ్రామంలో మొత్తం అన్ని మాస్టర్లు వేసుకొని చేసుకోవచ్చు. కాబట్టి కాలువలు అన్నిటిని కూడా ఫ్రెష్గా తయారు చేయిద్దాం. NREGS కింద చేసుకోవచ్చు కాబట్టి ఆ కాలువలని ట్రిమ్ చేసి ఉంచుకుంటే జూన్ వచ్చేసరికి ఫ్రెష్గా మీకు నవంబర్లోనే పంట వచ్చేటటువంటి పరిస్థితి, పూర్తి పంట వచ్చే పరిస్థితి ఉంటుంది. అది చేద్దాం. మరి ఇప్పుడైతే ఆదరాబాదరాగా ముందు పంట పోకుండా ఉండాలనే దీంట్లో వదిలాం. అందువల్ల అక్కడక్కడ ఇంకా తుప్పలు అవి ఇవి కొన్ని దగ్గరలు ఉంటాయి. మొత్తం కాలువని అంతని చేయాలి, అలాగే పిల్ల కాలువలు కూడా చేయాలి. ఏదేమైనప్పటికి కూడా వర్షం కలిసి వస్తే మొత్తం ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తాం. లాస్కర్లు కూడా పెట్టడానికి మన నియోజకవర్గంలో మనకి
ఎమ్మెల్యే ఫండ్స్ కొన్ని వచ్చినాయి. వాటి నుంచి లాస్కర్లు కూడా పెట్టి వారబందీ పెట్టి ఏదైనా అందరికీ ఉడుపు చేయడానికి, అదేవిధంగా పంట పండడానికి మన పూర్తి శాయశక్తిలో కృషి చేద్దాం. తప్పకుండా పండుతుందనేటటువంటి నమ్మకం నాకుంది. దీనికి పూర్తి సహాయ సహకారం లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది కాబట్టి తప్పకుండా చేయగలుగుతాం. అదేవిధంగా మొత్తం కాలం అక్కడి నుంచి ఇక్కడ రణస్థలం చివరికి వెళ్ళి సముద్రంలో కలిసినంత వరకు కూడా 6 కోట్ల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళు రిలీజ్ చేశారు. చేసినప్పటికి కూడా మరి లేట్ ఇది కాబట్టి అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మొదలుపెట్టి 15-20 రోజులే అయ్యింది. కాకపోతే రైతుకి అదనా పదనా అనేటటువంటిది ఉంటుంది. ఈ కార్సులు దాటిపోయిన తర్వాత తుడిచినా పండదు. అందువల్ల ఎర్లీగా మనం నీరు వదలాల్సి వచ్చింది. వదిలేము అని చెప్పి మీ ద్వారా తెలియచేస్తూ, ఏదైతే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చీపురు బిల్లులో మాట ఇచ్చారో అదేవిధంగా తోటపల్లికి 6 కోట్లు ఇచ్చి జంగిల్ క్లియరెన్స్ చేయమన్నారు. అదే గత ప్రభుత్వంలో 3 కోట్లు కూడా ఇమ్మని అడిగితే 4 సంవత్సరాల్లో 3 కోట్లు కూడా అప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆ 3 కోట్లు రిలీజ్ చేయకపోవటం వల్ల 3 సంవత్సరాలు ఇంచుమించు 1000 కోట్ల పంట మన ఒక్క నియోజకవర్గంకే పోయింది. మరి అలాంటిది ఈ రోజున రాగానే ఇంత కరువులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి 6 కోట్లు రిలీజ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద 500 కోట్ల దగ్గర రిలీజ్ చేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా క్లీన్ చేసి రైతులకు నీరు అందించాలి అనేటటువంటి జీవో ఇచ్చారు. ఈ సభ ద్వారా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.